లేఖనాలు దేవుని శక్తిని ఎరుగక పొరపడుతున్నారు. అనేక మంది లోక మర్యాదను, మనుషుల దగ్గర ఘనత, మెప్పులు, పొగడ్తలు, మనుషుల దగ్గర విలువ రావాలి, ఘనత రావాలి, గౌరవం రావాలి, మాకంటూ ఒక స్థాయి ఉండాలి, వారి దగ్గర మేము చులకనగా ఉండకూడదన్న ఒక ఉద్దేశంతో చేసేటువంటి పొరపాటు ఏమిటి? ఆ మర్యాదను అనుసరించడం ద్వారా లోక మర్యాదను ఈరోజు అనేక కుటుంబాలు చెడిపోతున్నాయి, కరువుతో ఇబ్బందులతో జీవిస్తున్నారు, అనేక విషయాల్లో మోసపోతున్నారు. మోయ శక్యము కానీ భారమైన పొరుగు కట్టి మనుషుల భుజాల మీద పెట్టబడింది. మరి అదేవిధంగా తమ జీవితాల్లో ఇబ్బందులు పడుతూ, బాధపడుతూ, పీడింపడుతూ నలిగిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే తమ దగ్గర దేవుని మాటను పక్కన పెట్టేసి మనుషులను బోధకులుగా, గురువులుగా పిలుస్తూ వారు చెప్పే పద్ధతులను అనుసరించి చేతిలో పట్టుకొని రుచి చూసి ముట్టి లోబడట. అయ్యో వాళ్ళు ఇల్లు కట్టారు, నువ్వు ఇట్లే ఉండిపోయినా, వాళ్ళు అన్నీ సంపాదించారు, నువ్వేమీ సంపాదించలేదు, వాళ్ళ బిడ్డలు చూడు ఇది చేస్తున్నా, నీ బిడ్డలు అట్లే ఉన్నారు, వారు చూడు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను అని ఎప్పుడు మనిషి ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారంటే లోక మర్యాదను అనుసరిస్తున్నారు. తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకుంటూ సరిచూసుకుంటూ ఉన్నారు. మరియు తమలోనే ఒకరితో ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూసుకుంటున్నారు. మరియు అదేవిధంగా ఇక్కడ మనుషులు మోసపోతున్నారు, చెడిపోతున్నారు. ఏమిటంటే చుట్టూ ఉన్న మనుషులు వారు చెప్పే పద్ధతులు, సలహాలను అనుసరించడం ద్వారా, వాళ్ళు చేసే మాయ ద్వారా వంచన చేయబడుతూ తప్పు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. సమస్యలు ఇంట్లో సమస్యలతో గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపన్న ఉపదేశాలకు ఇటు అటు కొట్టుకొని పోతూ అలల చేత ఎగరు అనగా సమస్యల్లో ఏం చేయాలా వారు చెప్పే పద్ధతులను అనుసరించడం ద్వారా రోజు మనిషి మీద భారం ఎక్కువైపోయి అనేక సమస్యలలో చిక్కులు కొనేసి వడ్డీలు ఎక్కువైపోయి కరువుతో, ఇబ్బందులతో, పనులో పక్కన జరగక సమస్యలతో ఏం చేయాలో, ఎటు వెళ్ళాలి, ఇవన్నీ కారణం ఏమిటి అంటే ఇతరులతో పోల్చుకోవడము, సరిచూసుకోవడం ద్వారా, మర్యాదను అనుసరించడం వలన, మనుషుల దగ్గర ఘనత కోసం, మెప్పు కోసం, పొగడ్తల కోసము అనుసరించడం ద్వారా ఈరోజు ఎంతోమంది మోసకరమైన దురాశల వలన చెడిపోతున్నారు. మరి అనేక మంది తమ కుటుంబాలలో ఉన్న ఆస్తిని దుర్వ్యాపారాలకు పాడు చేసి ఖర్చుతో, కరువుతో, ఇబ్బందులతో జీవిస్తూ ఉన్నారు.